అందమైన అడవిలో ఒక ఉదయం సూర్యుడు ఉదయించగా అప్పుడు చిన్న కుందేలు, మిత్రులారా, రేపు ఉగాది పండుగ, మనం కూడా కలిసి ఆనందంగా జరుపుకుందాం అని చెప్పింది. అందరూ సంతోషంగా అంగీకరించారు. వెంటనే అడవిని పండుగలా అలంకరించడం మొదలైంది. ఏనుగు పెద్ద పెద్ద పూలతో అలంకరించింది. పక్షులు రంగురంగుల ఆకులు తెచ్చాయి. కోతి చెట్లపై నుంచి మామిడి ఆకులు తెచ్చి కట్టింది. తరువాత కుందేలు ఒక పెద్ద పాత్రలో వేప పువ్వు, బెల్లం, చింతపండు, మిరపకారం, ఉప్పు మరియు మామిడి ముక్కలు వేసి ఉగాది పచ్చడి తయారు చేసింది. జంతువులన్నీ వరుసగా పచ్చడి రుచి చూశాయి. కాని ప్రతి ఒక్కరికి వేరే రుచి అనిపించింది. కోతికి తీపిగా, పులికి చేదుగా, పక్షికి పులుపుగా, ఏనుగుకు కారంగా అనిపించింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే చెట్టు మీద నుంచి కోకిల మధురంగా కూస్తూ కిందికి వచ్చి చెప్పింది, మిత్రులారా, ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి రుచి జీవితంలోని అనుభవాలను సూచిస్తుంది. బెల్లం తీపి అంటే ఆనందం, వేప పువ్వు చేదు అంటే కష్టాలు, చింతపండు పులుపు అంటే ఆశ్చర్యాలు, మిరపకారం అంటే కోపం, ఉప్పు అంటే అనుభవం, మామిడి అంటే కొత్త ఆశలు. కోకిల మాటలు విన్న జంతువులందరికీ నిజమర్థమైంది. ఏనుగు నవ్వుతూ, అంటే జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే అని చెప్పింది. అందరూ సంతోషంగా నవ్వుతూ మళ్లీ కలిసి పచ్చడి తింటూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారు. జీవితంలో సంతోషం, బాధ, ఆశ్చర్యం అన్నీ ఉంటాయి. వాటిని అంగీకరిస్తేనే జీవితం నిజంగా అందంగా మారుతుంది.